నమస్కారం. 6TV ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ మహాశివరాత్రిని హిందువులు అత్యంత పర్వదినంగా ప్రతి ఏటా జరుపుకుంటారు. శివయ్య నామస్మరణతో రోజంతా గడుపుతూ ఉపవాస జాగరణ దీక్షలతో శివనామస్మరణతో గడుపుతారు. అయితే శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఎలాంటి నియమనిష్టలు పాటించాలి? ఇదే అంశంపై ఇవాల్టి మన చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీపక్ శాస్త్రి గారు. నమస్తే శాస్త్రి గారు, వినిపిస్తుందా అండి? శాస్త్రి గారు మాట్లాడండి. శాస్త్రి గారు దీపక్ శాస్త్రి గారు అమ్మా చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి తెలియచేయండి. మొదలు పెట్టమంటారా? స్టార్ట్ చేయండి. ఓం యశివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళము. ఇది మహాశివరాత్రి పర్వదినము. అందరికీ తెలిసిన విధంగానే ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి గురించి అనేక పురాణాలు అనేక కథలు రచించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ యొక్క శివరాత్రిని ముఖ్యంగా అందరూ కూడా రాత్రి సమయంలోనే జరుపుకోవాలి. అదేవిధంగా రాత్రి సమయంలో ఈ శివరాత్రికి ప్రత్యేకత ఏమిటి అంటే లింగోద్భవ కాలం. అంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఆ కైలాస పార్వతీదేవితో సమేతంగా ఉన్న సమయంలో తన శరీర రూపాన్ని వదిలిపెట్టి లింగ రూపానికి వచ్చిన దినాన్నే ఈ యొక్క మహాశివరాత్రిగా నిర్ణయించడం జరిగింది. ఈ శివరాత్రి రోజు ఒక పొద్దులు ఉపవాసాలు ఉండడం అంటే, ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాకుండా స్వామికి దగ్గరగా ఉండి అన్నమును వదిలిపెట్టి పండ్లు పలహారాలను మాత్రమే స్వీకరిస్తూ ఆ యొక్క శివలింగానికి దగ్గరగా ఉండడమే ఈ యొక్క మహాశివరాత్రి విశిష్టత. శాస్త్రి గారు ఈరోజు చాలా మంది కూడా శివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు, జాగరణ కూడా చేస్తుంటారు. ఈ ఉపవాసం ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఉపవాస సమయంలో ఎలాంటి నియమాలు నిష్టలు పాటించాలి అంటారు? ఉపవాస సమయంలో నియమాలు నిష్టలు అనేటిది ఈ యొక్క పరమేశ్వరుణ్ణి అందరం కూడా భోళాశంకరుడు అంటాము కదా. స్వామికి ఉపవాసము అంటే ఉపవాసము, వాసము అంటే దగ్గరగా, ఉప అంటే కొద్దిగా శరీరంలో కొద్దిగా పెట్టుకొని ఆహారాన్ని పెట్టుకొని స్వామికి దగ్గరగా ఉంటూ స్వామి నామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ అనే జపం చేస్తూ ఉండడం చాలా శ్రేయస్కరము. అదేవిధంగా ఈ శివరాత్రిని రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలి అంటే, మన ప్రతి ఒక్క మనిషికి కూడా పగలు ఎంత ముఖ్యమో రాత్రి అంతే ముఖ్యము. ప్రతి ధనవంతుడు కానీ, ధైర్యవంతుడు కానీ, బలవంతుడు కానీ, బీదవాడు కానీ ప్రతి ఒక్కరు కూడా రాత్రి అనేసరికి భయపడుతూ ఉంటారు కదా. దానికోసమే ఆ స్వామి రాత్రి సమయంలో అభిషేకించడం వల్ల మనిషి జీవితంలో ఉన్న ఇహ బాధలు కానీ, ఎటువంటి బాధలు ఉన్నా భయాలున్నా తొలగిపోతాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవాలయం సమీపంలో కూర్చొని స్వామి జపం చేస్తూ ఉండి తదనంతరం రాత్రి లింగోద్భవ కాలంలో శివుడికి అభిషేకం చేయవలసిందిగా విజ్ఞప్తి. శాస్త్రి గారు, ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేయాలి అంటారు. అంటే ఏ రోజు కూడా జాగరణ చేయాలని లేదు, కేవలం మహాశివరాత్రి రోజునే జాగరణ చేయాలి అంటారు. ఈ జాగరణ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? జాగరణ ఎందుకు చేయాలి? చెప్పాను కదమ్మా, జాగరణ అనేది ఈ శివరాత్రి రోజు స్వామి కైలాసాన్ని వదిలిపెట్టి భూలోకంలోని మానవులకు నిరంతరం స్వామి వాళ్ళని చూస్తూ ఉండాలని చెప్పేసి ఈ శివరాత్రి రోజున రాత్రి సమయంలో
స్వామి పురువీధులుగా అంటే ప్రతి గ్రామంలో ప్రతి స్థలంలో కూడా స్వామి పయనిస్తూ ఉంటాడు. అలా పయనిస్తున్న సమయంలో మనము జాగరణ అంటే లేచి చూస్తున్న సమయంలో అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు మన గుండా వెళ్ళినప్పుడు మనలో ఉన్న బాధలు తొలగడానికి ఆ రాత్రి మొత్తం మేలుకొని ఉండడం వల్ల ఆ పరమేశ్వర అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పేసి ముందు నుంచి ఒక నానుడి ఉంది. శాస్త్రి గారు, అంటే ప్రతిరోజు చేసే మనం పూజా విధానం కన్నా ఈ రోజు శివరాత్రి చేసే పూజా విధానం డిఫరెంట్ గా ఉంటుంది అంటారు. ఈ రోజు ఎలాంటి పూజా విధానాన్ని ఆచరించాలి? ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకత ఏమిటి అంటే పరమేశ్వరు అంటే మీరున్నారు కదా, ప్రతి ఒక్కరం ఉంటాము. ఏ మనిషి దగ్గరికి మనం ఏ విధంగా వెళ్తున్నామో మనము అదే విధంగా మలుచుకొని వెళ్ళిపోతాం. మనము అదే విధంగా ఈ మహాశివరాత్రి రోజు స్వామి రుద్రరూపంగా దాల్చించాడు కాబట్టి ఈ రోజు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకుంటారు చాలా మంది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా ఎందుకు అంటే దాంట్లో ఉంటుంది, నా రుద్రో రుద్రమార్చేత్ అంటే ఓ పరమేశ్వరుడా, నేను రుద్రుడిలా మారి నీవు రుద్రుడివి కాబట్టి నీకు అభిషేకం చేయిస్తున్నాను అని చెప్పి ఈరోజు ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. ఒకవేళ అంటే టెంపుల్ కి వెళ్ళలేని వాళ్ళు, ప్రత్యేకమైన అభిషేకాలు చేయలేని వాళ్ళు కనుక ఉంటే, ఇంట్లోనే ఉంటే ఇంట్లో మాత్రం ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలంటారు? దానికి చిన్న కథ ఉంది, చెప్పమంటే చెప్తానమ్మా. చెప్పండి. పూర్వము బిల్లుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతడికి దయ, దాక్షణము, ప్రేమ, అనురాగాలు అనేటివి ఏవి తెలియదు ఆ వేటగాడికి. అతడికి తెలిసిందల్లా కేవలం అడవికి వెళ్ళి వన్యమృగములను వేటాడి ఆ మృగాలను తీసుకొచ్చి తన ఇంట్లో ఉన్న వారికి భోజనంగా పెట్టడం మాత్రమే ఆ వేటగాడికి తెలుసు. అలా ఉన్న సమయంలో ఒక 3-4 రోజులు ఆ యొక్క బిల్లుడికి అనారోగ్యంతో ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో ఎవరికి కూడా భోజనం లేక ఇబ్బంది పడుతుంటే ఆ బిల్లుడు తన కుటుంబ భోజనం కొరకు అడవికి వెళ్ళి వేటాడదామని ఉదయం వెళ్తే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఒక జంతువు అనేది కనిపించలేదు. అంతటితో బిల్లుడు ఏ రకంగా అయినా సరే తన కుటుంబానికి భోజనం తీసుకువెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని ఎదురుగా చూసినప్పుడు ఒక బిల్వ చెట్టు కనిపించింది అనమాట. ఆ యొక్క బిల్లుడు ఆ బిల్వ చెట్టు కిందనే ఒక కోనేరు కనిపించడంతో ఏ జంతువు అయినా సరే దప్పికతోటి కోనేరు దగ్గర రావాల్సిందే కదా అని నిర్ణయించుకొని ఆ యొక్క బిల్వం చెట్టు ఎక్కడానికి నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఆ కోనేరులోని ఒక చిప్పలో నీళ్లు తీసుకొని తనకు దాహానికి పనికి వస్తుందని చెప్పేసి ఆ నీళ్లు తీసుకొని ఆ యొక్క చెట్టు మీదకి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఆ యొక్క బిల్వం చెట్టు మీదకి ఎక్కినప్పుడు కొద్ది సమయానికి ఒక జింక వస్తుంది అక్కడికి నీళ్లు తాగడానికి. అప్పుడు ఆ బిల్లుడు తన బాణాన్ని సంధిస్తున్న సమయంలో తన మోచేతి తాగి ఆ యొక్క చిప్పలో ఉన్న నీళ్లు కాస్త ఆ బిల్వం చెట్టు కింద పడుతుంది అన్నమాట. కింద పడుతున్నప్పుడు ఆ బిల్వం చెట్టు కింద ఎవరో ప్రతిష్ఠించిన శివలింగం ఉండడంతో ఆ బిల్వం ఆకుతో సహా లింగం మీద పడడంతో ఆ యొక్క ఆ రోజు శివరాత్రి పర్వదినం కావడంతో ఆ యొక్క బిల్లుడికి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మూర్ఖత్వం తొలగిపోతుంది. ఏ విధంగా తొలగిపోతుందంటే ఆ యొక్క శబ్దానికి జింక ఆ బిల్లుడికి చూసి నాయన ఏం చేస్తున్నావు అనడంతో బిల్లుడు నిన్ను సంహరిస్తే నా ఇంట్లో ఉన్న పిల్లలు భార్యాభర్తలు కూడా భుజించి ఆనందంగా ఉంటారు అని చెప్పడంతో ఆ యొక్క జింక సరే నేను నా యొక్క పిల్లలని నా యొక్క అక్కకు అప్పచెప్పి నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్తుంది. ఆ క్షణంలో బిల్లుడు కూడా సరే అని పంపిస్తాడు. ఆ విధంగా బిల్లుడిలోని మూర్ఖత్వాన్ని కూడా తెలిసి తెలియక ఆ యొక్క బిల్లుడు ఆ చెట్టు మీద నుంచి నీళ్లు ఆ బిల్వదలం లింగం మీద పడడంతో ఆ యొక్క పరమేశ్వరుడు ఆ బిల్లుడు లోపల ఉన్న మూర్ఖత్వాన్ని తగ్గిస్తాడనమాట. కాబట్టి ఈ శివరాత్రి రోజు ఆ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని కాదు, ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా చెంబు నీళ్లు ఒక బిల్వదలం పెట్టినట్లయితే మన జీవితకాలంలో చేసుకున్న పాపాల మొత్తము తొలగిపోతాయని నానుడి. ఓకే శాస్త్రి గారు, ఈ ఉపవాసం కానీ జాగరణ కానీ ఎప్పటి వరకు ఉండాలంటారు? ఈ జాగరణ ఉపవాసం అందరూ కూడా తెలిసి తెలియక రాత్రి 12 గంటల వరకు 2 గంటల వరకు ఉండి తర్వాత పళ్ళు తినేద్దాము, చపాతీలు తినేద్దాము, భోజనం చేద్దాం అనుకుంటారు. కానీ
ఈ జాగరణ అంటే జాగ ఆరణ అంటే మనం రాత్రి ఈ రోజు మొత్తము జాగరణ ఉండి రాత్రి వేళ కూడా లేచే ఉంటాం కదా, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పడుకుందాం అనుకోకుండా లేచి తలంటు స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యము చేసుకొని దేవుడికి మళ్ళీ దేవాలయంకి వచ్చి దేవాలయంలో నైవేద్యం పెట్టాకే ఈ జాగరణ అనేదాన్ని వదిలిపెట్టాలి. ఓకే, అంటే ఈరోజు ఉపవాసము జాగరణ ఉండడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఒకవేళ అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కానీ కుదరని వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ ఉపవాసం చేయలేము, జాగరణ చేయలేను వాళ్ళు ఉంటే గనక? ఉపవాసం జాగరణ లేని వాళ్ళ గురించి అంటున్నారా మీరు? అవునండి. ఉపవాసము చెప్పాను కదమ్మా, ఉపవాసం అనేది తినకుండా ఉండేదాన్ని ఉపవాసం అనరు. దేవుడికి దగ్గరగా ఉండి దేవనామస్మరణ నిరంతరం చేసేదాన్ని ఉపవాసం అంటారు. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడము. ఎవరికి దగ్గరగా ఉండడము? పరమేశ్వరుడి దగ్గరగా ఉండేదాన్ని ఉపవాసము అంటారు. అంటే ఆ యొక్క బియ్యము భోజనం అన్నం ఎందుకు తినొద్దు అంటారంటే ఆ యొక్క బియ్యానికి గ్రహాల్లో కారకుడు చంద్రుడు, దానివల్ల మన మనసు మారిపోతుంది అన్నట్టు ఉపవాసము అంటే తినకుండా ఉండాలని నానుడు వచ్చింది. కానీ శరీర ఆకృతిని బట్టి కుదిరే వాళ్ళు తినవచ్చు, కుదరని వాళ్ళు పండ్లు పలహారాలు తీసుకొని దేవుడికి దగ్గరగా ఉంటే సరిపోతుంది. వాళ్ళు తినకపోయినా పరమేశ్వరుడికి దగ్గరగా ఉంటే సరిపోతుంది. శాస్త్రి గారు, అంటే మార్నింగ్ నుంచి కూడా నియమ నిష్టలతో మొత్తం ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. ఈవినింగ్ టైంలో ఉపవాసం వదిలే టైంలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటారు? పండ్లు పలహారాలు ఏవైనా తీసుకోవచ్చా? ఉపవాసం వదిలిపెట్టడం అంటే మరుసటి రోజు వరకు ఉపవాసం వదిలిపెట్టినట్టు కాదు అమ్మా. ఆ సాయంకాల సమయంలో కేవలం అరటి పండ్లు, జామ పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష, ఆపిల్ పండ్లు, ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఉపవాసము నుంచి అంటే స్వామి నీకు దగ్గరగా నుంచి కొంత దూరం వచ్చి నా శరీరాన్ని బలం తెచ్చుకుంటున్నానని చెప్పడం అంతే. ఉపవాసం అనేది మరుసటి రోజున వదిలిపెట్టాలి. ఇప్పుడు శివుడిని లింగం రూపంలో కూడా కొలుస్తుంటారు కదా, చాలా మంది లింగం రూపంలోనే ఎక్కువగా కొలుస్తుంటారు. ఎందుకలా? అవును, పరమేశ్వరుడు దీనికి పురాణం తీసుకుంటే చాలా పెద్ద కథ ఉందమ్మా. మీకు అర్థమయ్యే భాషలో చిన్నగా చెప్తాను. పరమేశ్వరుడు తన శరీర ఆకృతిని వదిలిపెట్టి లింగ రూపానికి ఈ శివరాత్రి రోజే వచ్చాడు. ఎందుకొరకు అంటే బ్రహ్మ విష్ణువుల మధ్య తగాదం అవుతుంది. తగాదం అంటే కొట్లాట, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఆ సమయంలో ఆది అంత్యాలు ఎవరు గొప్ప కాదు, అందరికీ పరమేశ్వరుడు ఆది దేవత అన్నట్టు ఆ పరమేశ్వరుడు ఆది అంతము లేని లింగ రూపంలో ఏర్పడి ఆ విష్ణువును బ్రహ్మను కొలవమని చెప్పడంతో వాళ్ళు కొన్ని సమయాల్లో కొలవలేకపోతారు. అంటే ఆది అంతము అంటే పుట్టుక చావు మొదలు అంతము లేని రూపమే ఈ శివలింగంగా అనుభవించాలన్నట్టు పరమేశ్వరుడు ఆ లింగ రూపానికి వచ్చాడనమాట. ఈ రోజు ఎటువంటి అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? ఈ రోజు ముఖ్యంగా స్వామివారికి బిల్వదళాన్ని పెట్టి నమ్మక చమకములతో కూడిన అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే అభిషేకాన్ని ఫాలో అయితే సరిపోతుందా, లేదంటే డిఫరెంట్ గా చేసుకోవచ్చు అంటారా? ఈ మహాశివరాత్రి రోజు అంటే ఇందులో రకాలు ఉంటారు కదమ్మా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, బీదవారు, ధనికుడు, బలవంతుడు ఉంటారు కదా. ఎవరైనా సరే ఆ యొక్క పరమేశ్వరుడికి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే ఎన్ని జన్మల్లో పాపాలు చేసుకున్నా కూడా ఒక బిల్వదళాన్ని పరమేశ్వరుడికి పెట్టడంతో ఆ పాపాలు మొత్తం తొలగిపోతాయి. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఎవరు ఎటువంటి విశేష అభిషేకాలు చేయించుకున్నప్పటికీ కూడా ఒక బిల్వమాల పెట్టి ఒక బిల్వదళం పెట్టి ఒక చెంబు నీళ్ళు పోయడంతో అందరికీ కూడా ఆ యొక్క పాపాలు, చెడు గుణాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు రోజంతా కూడా ఎలాంటి మంత్రాన్ని పఠించాలి, అలాగే అభిషేక సమయంలో ఎటువంటి శ్లోకం చదువుకోవాలి? ఈ యొక్క జగత్తుకు నేను ప్రారంభంలోనే చదివాను, పార్వతీ పరమేశ్వరవు అంటే ఈ జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు ఎవరమ్మా అంటే పార్వతీ పరమేశ్వరులే. కాబట్టి వారి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈరోజు ఎన్నిసార్లు జపము చేస్తే అంత మంచిది. అభిషేక సమయంలో కానీ ఖాళీగా కూర్చున్న సమయంలో కానీ ఈరోజు మొత్తము కూడా ఎన్నిసార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపం చేయడం వల్ల మనిషిలో ఉన్న ఇహబాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ
తొలగిపోతాయి. శాస్త్రి గారు ఏదైనా శ్లోకాన్ని పఠించాలంటారా? పఠించడం యశో చెప్పాను కదా, ప్రారంభంలో చెప్పాను కదా, ఆ శ్లోకాన్ని పఠించడం ఈరోజు చాలా పవిత్రత ఉంటుంది. ఇప్పుడు జాగరణ అంటే రాత్రంతా లేని వాళ్ళు కేవలం రాత్రి 12 గంటల వరకు ఉంటే సరిపోతుందంటారా? అంటే అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రము ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఏమీ లేకున్నా బలంగా అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళు కూడా జాగరణ అంటే 12 గంటల వరకే కదా, 1 గంట వరకే కనుక అనుకోవడం మూర్ఖత్వం. అందరు తెల్లవారు సూర్యుడు వచ్చేంత వరకు కూడా ఉండడాన్నే జాగరణ అంటారు. శాస్త్రి గారు ఈరోజు ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది? ఈరోజు దానాలు వచ్చేసి ఈ శివరాత్రికి ముఖ్యంగా చెప్పాను కదా, పరమేశ్వరుడు భోలాశంకరుడు. ఆయన ఎటువంటి దాన్ని కూడా స్వీకరించడు. ఏ దేవాలయంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బిల్వదళాన్ని మన తోటి వాళ్ళకు కానీ శివుడికి కానీ బిల్వదళాన్ని ఇచ్చినంత దానికన్నా పుణ్యము ఈ శివరాత్రి రోజు ఏదీ ఉండదు. కుదిరితే అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా, అంటే చిన్న వ్యాధితో మొదలు పెట్టుకొని పెద్ద వ్యాధిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈరోజు గోధుమ పిండితోటి దీపాలు చేసి దేవాలయంలో దానం ఇవ్వడం శ్రేయస్కరం. దీపారాధన విషయానికి వస్తే శాస్త్రి గారు ఎటువంటి దీపారాధన చేయాలంటారు ఈరోజు? దీపారాధన అనే విషయంలో రకాలు అంటే అర్థం అవ్వలేదమ్మా నాకు. దీపారాధన అన్నారు కదా, ఎటువంటి ఇప్పుడు గోధుమ పిండితో దీపారాధన చేస్తే బాగుంటుంది, గుడికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి అని చెప్తున్నారు. అలాగే మన ఇంట్లో ప్రతిరోజు చేసే దీపారాధన సరిపోతుందా, లేదంటే ప్రత్యేకమైనది ఏదైనా దీపారాధన చేసుకోవచ్చు అంటారా? మనం రోజు ఇంట్లో చేసుకునే దీపారాధన సరిపోతుంది. కుదిరిన వాళ్ళు అఖండం వెలిగించుకుంటే చాలా శ్రేయస్కరం. అఖండం అంటే శివరాత్రి సూర్యోదయం మొదలుకొని మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా అఖండం వెలిగించుకోవడం చాలా శ్రేయస్కరం అన్నమాట. ఈ మహాశివరాత్రి ప్రత్యేకత కూడా అదే కదండి, అఖండ దీపారాధన అనేది? అఖండ దీపారాధన అదే విధంగా ఉంటుంది. ఓకే, స్వామి వారికి ఎటువంటి చెప్పండి. అఖండ దీపారాధన అంటే మనిషి జీవితంలో వెలుగు ఇవ్వడానికి ఈ యొక్క రాత్రిని కూడా శివుడు తన రాత్రిగా మార్చుకున్నాడు అనమాట. అందుకే దీన్ని శివరాత్రి అంటారు, మహాశివరాత్రి అంటారు. ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అనేది వస్తూ ఉంటుంది. నెలకు వచ్చి మహాశివరాత్రి అంటే ఈ రాత్రిని పరమేశ్వరుడు తన ఆధీనంలోకి తీసుకొని మనిషి జీవితంలో రాత్రి అనే ఎటువంటి బాధ ఉందో ఆ బాధను కూడా శివుడు స్వీకరిస్తాడనమాట. ఇప్పుడు ఒక సంవత్సరం అంతా కూడా చాలా మంది ఒక గుడికి వెళ్లకుండా పూజలు చేయకుండా ఉంటారు. ఈ ఒక్క శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే సంవత్సరం చేసినంత ఫలితం కలుగుతుందంటారా? ఖచ్చితంగా కలుగుతుందమ్మా. అందుకే దీన్ని మహాశివరాత్రి అంటారు. మహా అంటే వివరించలేనిది, విశదీకరించలేనిది, చూడలేనిది అర్థం. ఈ మహాశివరాత్రి మొత్తము కూడా నువ్వు జీవిత కాలంలో ఇంతవరకు దేవుని మొక్కని వాడు, దేవుని ఏ విధంగా మొక్కాలో తెలియని వాడు కూడా ఈరోజు శివుడి మీద అయిష్టపూర్వకంగా, అంటే ఇష్టపూర్తిగా కాకుండా అయిష్టపూర్వకంగా కూడా నీళ్లు పోసినా దేవుడిని మొక్కినా కూడా వాడు చేసుకున్న పాపాలు మొత్తము కూడా తొలగిపోతాయి అన్నమాట. స్వామివారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి శాస్త్రి గారు ఈ రోజున? నైవేద్యం అనే వచ్చేస్తే పెసరపప్పు నైవేద్యం, కొందరు పెసరపప్పు నైవేద్యం పెడతారు, కొందరు వచ్చేసి రవ్వ కేసరి పెడతారు. ముఖ్యంగా మనం స్వామివారికి ఈ రోజు పండ్లు పలహారాల నైవేద్యం పెట్టడం చాలా శ్రేయస్కరం. ఓకే, జాగరణ ఉపవాసం ఉన్న వాళ్ళు రేపటి రోజున ఎలాంటి నైవేద్యం పెడితే సరిపోతుందంటారు శాస్త్రి గారు? రేపు ఉదయం, ఈ రోజు అందరూ పండ్లు పలహార నైవేద్యాలు పెడతారు కాబట్టి రేపు ఉదయం లేచినప్పుడు రవ్వ కేసరి గాని స్వామివారికి ఇష్టమైన బెల్లమన్నం గాని చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టాక రేపు మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తే శ్రేయస్కరం. శాస్త్రి గారు చివరిగా ఒక క్వశ్చన్ అండి, ఏంటంటే ఈ శివరాత్రి అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? నేను ఇంతసేపు అదే చెప్తున్నా. శివరాత్రి అనేది శివుడి యొక్క రాత్రి. ప్రతి ఒక్కరు మన భాషలో నేను చెప్తున్నాను, వివరిస్తున్నానమ్మా అదే విషయము. మనం ఒకరింటికి ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అది వాళ్ళ ఫంక్షన్ అని ఏ విధంగా చెప్తామో, ఈరోజు పరమేశ్వరుడు మనిషి లోపల ఉన్న కోపాలు, అహము, అధికారము, అన్ని అంగబలము, అవన్నిటినీ కూడా వాటికి అంతము లేదు, ఆది లేదు. అంటే
జీవితాంతం మనిషి అదే విధంగా ఉండడు, మార్పులు చెందుతూ ఉంటాడని చెప్పడానికి ఈ రాత్రిని స్వామి తన రాత్రిగా మార్చుకోవడం జరిగింది. అంటే ఈ రోజే స్వామి తన శరీరాకృతిని వదిలిపెట్టి, శరీరము అంటే బొటనవేలు, మన వెంట్రుకలు, ఆది అంటే బొటనవేలు, వెంట్రుకలు, ఇవి రెండు కలిపితే ఆది అంతం అవుతుంది కదా. ఆ విధంగా ఆది అంతము లేని జీవితమే లింగము అన్నట్టు స్వామి లింగ రూపంగా మారిండు కాబట్టి దీన్ని ఆ యొక్క శివరాత్రిగా మార్చడం జరిగింది. ఓకే శాస్త్రి గారు, చివరగా మా కోసం ఒక శ్లోకం చెప్పండి. ఆ యొక్క పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయ సంస్మరణాత్మసాం సరతో జయమంగళం. శాస్త్రి గారు చాలా మంచి మంచి వివరాలు చెప్పారండి. శివరాత్రి విశిష్టత గురించి, ఉపవాసము, జాగరణ గురించి మా 6TV ప్రేక్షకులకు మంచి మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6TV. మహాశివ